రామారావు సృష్టించినటువంటి గొడవ ఏదైతే ఉందో కొండా సురేఖ వర్సెస్ అక్కినేని ఫ్యామిలీ ఏదైతే ఉందో ఈ గొడవ నిన్నటితో కొద్దిగా ప్రశాంత వాతావరణాన్ని అలుముకుంది. ఎందుకంటే అటు కేటీ రామారావు అగ్గి రాజేసి ఇద్దరి మధ్య పంచాయతీ పెట్టి సజావుగా ఆ అంశం నుంచి బయటకు వచ్చిండు. ఇక సినీ ఇండస్ట్రీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో వార్ జరుగుతున్నట్టుగా ఒక కృత్రిమ వాతావరణాన్ని సృష్టించాడు. మొత్తానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రిక్వెస్ట్ చేసిండు ఇరు వర్గాలు సంయమనం పాటించమని చెప్పి. అలాగే కొండా సురేఖ కూడా ఎవరు సమంత పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో ఆమె హట్ అంటే ఒక ఆడబిడ్డగా నేను ఆ వ్యాఖ్యలు వాపసు తీసుకుంటున్నా అని చెప్తూనే కేటీఆర్ పైన అదే యుద్ధం కొనసాగిస్తా అని చెప్పి ఆమె కొనసాగించడం జరిగింది. సో మొత్తానికి ఆ ఎపిసోడ్లో కొంత స్తబ్దత మాత్రం ఏర్పడ్డది. ఎందుకంటే అగ్గి రాజేసిండు రాముడు, అది ఆ బ్యాచేనా మొత్తం ట్రోలింగ్ చేయించి అసలు కొండా సురేఖకు రఘునందన్ రావుకు ఒక ఏదో ఉందన్నట్టుగా ప్రాపగాండా చేసి ఆమె జీవితంతో ఆడుకునే ప్రయత్నం చేసిండు. కేటీ రామారావు ఎంతోమంది మహిళల జీవితాలతోని ఇట్లా ఆడుకుంటున్నట్టుగా మనకు అనేక ఉదాహరణలు కనిపిస్తూనే ఉన్నాయి తెర మీద. సో కేటీ రామారావు అనేటువంటి వ్యక్తితోని మహిళలు జర జాగ్రత్తగా ఉండండి. ఇక రెండో విషయం ఏంటంటే తన అవసరాల కోసం తన అవసరాలు తీర్చుకోవడం కోసం ఏ వ్యవస్థనైనా ముంగట పెట్టగలనటువంటి సమర్థుడు కేటీ రామారావు గారు. వాళ్ళ నాయన గట్ల లేకుండే, వాళ్ళ నాయన జర ఏం చేసినా కానీ ఓ మాట పని చేయకపోయినా నోటి మాటలతోనన్నా సరి చెప్పేది సరిదిద్దేది గట్టుంటుండే. కానీ ఇంత పండిత పుత్ర పరమసుంట అంటారు చూడు, గా పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అది కేటీ రామారావు ఎపిసోడ్. సో కొండా సురేఖ ఎపిసోడు అలాగే నాగార్జున ఎపిసోడు అటు పక్కకు పోయింది. కాకపోతే నాగార్జున గారు మీరు మీ పైన జరిగినటువంటి దాడిని యావత్ సినీ ప్రపంచం అంతా మీకు అండగా నిలబడ్డ చూడు గది యావత్ సినీ ప్రపంచం అంతా ఇన్కన్వెన్షన్ అక్రమ కట్టడం అని చెప్పి ఖండిస్తే కూడా బాగానే ఉంటుంది. చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అక్రమంగా చెరువును కబ్జా పెట్టి ఎఫ్టీఎల్లో కట్టిందని సినీ ప్రపంచం కూడా ఖండిస్తే ఇంకా సేమ్ బాగుంటుంది. అదే సినీ ప్రపంచం అంతా ఖండించాలి. ఎందుకంటే మీరు అన్ని విషయాల్లో కూడా ముందు వరుసలో ఉంటున్నారు కాబట్టి. ఇక ఈ అంశం పక్కన పెడితే క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.